Hello everyone, welcome and welcome back to our channel Cinematic World and this is Shiva. స్టార్డమ్లో ఒకప్పుడు కింగ్స్ అంటే పవన్ అన్న అండ్ మహేష్ అన్నే మూవీ టు మూవీ ఆల్ టైమ్ రికార్డ్ ప్రీ రిలీజ్ బిజినెస్ పెట్టేవాళ్ళు. మహేష్ బాబు అఫ్కోర్స్ ఇప్పుడు కూడా హై బిజినెస్ పెడుతున్నాడు కానీ ఒకప్పుడులా కాదు. అయితే ఫ్యూచర్లో ఇలా ఆల్ టైమ్ రికార్డ్స్ ఎవరు పెడతారు, అసలు పెడతారా, ప్రెజెంట్ 8 ఇయర్స్కి ఎందుకు లేట్ అవుతుంది, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఎట్ ప్రెజెంట్ మూవీస్ బిజినెస్కి ఆల్ టైమ్ రికార్డ్స్ పడకపోవడానికి కారణం మన జక్కన్న. వీడేమో ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టిండు. అంటే ఆయన సినిమాలకు వరల్డ్ వైడ్గా టూ మచ్ బిజినెస్ జరుగుతుంది, రైట్స్ సాలిడ్గా వెళ్తాయి. 2022లో రిలీజ్ అయిన RRR బిజినెస్ని మళ్ళీ ఏ సినిమా కొట్టలే. అఫ్కోర్స్ ప్రభాస్ అన్న భారీ రేంజ్ మూవీస్తో 200 కోట్లు 300 కోట్లు పెడుతున్నాడు కానీ ATR పెట్టట్లే. స్టార్టింగ్లో సలార్ RRRని కొడుతుంది అనుకున్నారు, 400 crore క్రాస్ చేస్తుందన్నారు. బట్ 345 crore దగ్గర అయిపోయింది. అదేమి తక్కువ బిజినెస్ కాదు కానీ RRR కంటే ఎక్కువ హైప్తో వచ్చింది కదా సలార్ అని. బాహుబలి 2 బిజినెస్ని కొట్టింది రాజమౌళి గారి సినిమానే. ఒక థ్రెడ్ అయిపోయింది కంటిన్యూస్గా. బాహుబలి 1ని బాహుబలి 2, బాహుబలి 2ని RRR. ఆయన సినిమాలే సర్కిల్గా తిరుగుతున్నాయి. బట్ ఒకప్పుడు అలా కాదు, పవన్ సినిమాని మహేష్ దాటేవాడు, మహేష్ సినిమాని పవన్ దాటేవాడు. ఇప్పుడైతే సినారియో అలా లేదు. బట్ ఫ్యూచర్లో కల్కితో అది మారుద్ది అనిపిస్తుంది. బికాస్ కల్కి RRR బిజినెస్ని వరల్డ్ వైడ్గా క్రాస్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. RRRకి అప్పుడు 450 కోట్ల బిజినెస్ జరిగింది. సో మళ్ళీ అదే రేంజ్లో రైట్స్ కల్కికి వెళ్ళేలా ఉన్నాయి. చాలా పెద్ద నంబరే, బట్ ఇంపాసిబుల్ అయితే కాదు. ఒకవేళ కల్కి ఆల్ టైమ్ రికార్డ్ పెడితే ఇదే ఇయర్ వచ్చే పుష్ప 2 కూడా ఆల్ టైమ్ రికార్డ్ ఛాన్స్ ఉంటుంది. బికాస్ పుష్ప 2 కోటింగ్ రేట్స్ గట్టిగా ఉన్నాయి, వరల్డ్ వైడ్ ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ ఇంకా గేమ్ చేంజర్ అండ్ దేవరా, వీటికి కూడా బిజినెస్ బాగా జరిగినా మరి 400 కోట్లు అయితే అవ్వదు. సో ప్రభాస్ అండ్ అల్లు అర్జున్ రైవల్రీ స్టార్ట్ అవ్వచ్చు స్టార్డమ్లో. బన్నీ అన్న నెక్స్ట్ మూవీస్ కూడా ప్రామిసింగ్గా ఉన్నాయి. ప్రభాస్ అన్న లైనప్ సాలిడ్గా ఉంది. సో కొన్ని సినిమాలకు వీళ్ళిద్దరికి తక్కువ జరుగుతుంది. SSM 29తో మహేష్ అన్న పాన్ ఇండియా వైడ్గా క్లిక్ అయితే మళ్ళీ స్టార్డమ్లో అయిన రేంజ్ చూపించవచ్చు. పవన్ అన్న హరియాణ వీరమల్లు రైట్స్ తెలీదు, అసలు సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు అనుకోండి. సో ఓజీ రేంజ్ 200 కోట్లే. సో ఇప్పుడు పవన్ అన్న ATR కష్టం. అండ్ రామ్ చరణ్ సుకుమార్ సినిమా చూడాలి. NTR ప్రశాంత్ నీల్ సినిమా NTR 31కి కూడా రైట్స్ హ్యూజ్గా వెళ్తాయి. సో నెక్స్ట్ మాత్రం గట్టి రైవల్రీ ప్రభాస్ అండ్ అల్లు అర్జున్ మధ్య ఉంటుంది. పైగా వీళ్ళే ఇప్పుడు ది బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్స్. బన్నీ అన్న 3 ఇయర్స్ నుండి సినిమా లేకుండే కాబట్టి ముందు స్టార్ట్ కాలే అంతే. అండ్ ఆల్సో నెక్స్ట్ సూపర్ లైనప్ వీళ్ళకి మాత్రమే ఉంది. కల్కి, స్పిరిట్ అండ్ సలార్ 2, పుష్ప 2, అట్లీ మూవీ, త్రివిక్రమ్ మూవీ అండ్ ఆల్సో సందీప్ రెడ్డి వంగతో ఒక ప్రాజెక్ట్. సో గట్టి రైవల్రీ ఉంటుంది. ఒకవేళ కల్కి అండ్ పుష్ప 2 ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ పెట్టకపోతే మళ్ళీ SS రాజమౌళి సినిమా SSM 29 పెడుతుంది. మళ్ళీ అదే సర్కిల్ రిపీట్ అవుద్ది. సో కల్కి అండ్ పుష్ప 2తో ఆ చైన్ బ్రేక్ అవ్వాలని కోరుకుందాం. అలా అవుతేనే మళ్ళీ ఈ సినిమాలకు NTR 31 అండ్ రామ్ చరణ్ సుకుమార్ కాంబో మూవీస్ కాంపిటీషన్ అవుతాయి. బట్ ఫ్యూచర్లో స్టార్డమ్ కింగ్స్ అయితే ప్రభాస్ అండ్ అల్లు అర్జున్. వీళ్ళ లైనప్, పాన్ ఇండియా ఇమేజ్, సీక్వెల్స్ అవ వీటికి మెయిన్ రీజన్స్. వీలైరానే నడుస్తుంది. బట్ అఫ్కోర్స్ నెక్స్ట్ మూవీస్ రిజల్ట్స్తో అటు ఇటు కూడా అవ్వచ్చు. ఒకేసారి హైప్తో పెరగొచ్చు, హైప్ లేకపోతే తగ్గొచ్చు. బట్ ఎట్ ప్రెజెంట్ అయితే ప్రభాస్ అన్న మూవీస్కి భారీగా వెళ్తున్నాయి రైట్స్ ప్రతి ఏరియాలో. నెక్స్ట్ ఇంకా బన్నీ అన్న కూడా యాడ్ అవుతాడు. సో నెక్స్ట్ టార్గెట్ కల్కికి RRR, పుష్ప 2కి కల్కి. బై ఛాన్స్ RRR 2 సినిమాలతో బ్రేక్ అవ్వకపోయినా కల్కి 400 కోట్ల బిజినెస్ పెడితే పుష్ప 2 ఖచ్చితంగా 410 కోట్లు పెట్టాలి. ఇలా అయినా స్టార్డమ్లో ఇద్దరు గట్టి సత్తా చూపించినట్టే, టాప్లో ఉన్నట్టే. మరి మీరేమంటారు? సో అది గైస్ మ్యాటర్. ఫ్యూచర్ స్టార్డమ్ కింగ్స్ పైన మా అనాలిసిస్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ స్టార్డమ్ కింగ్ ఎవరు, అండ్ అలానే మీ మోస్ట్ అవైటెడ్ మూవీస్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.